హాయ్ ఫ్రెండ్స్, ఏంటి నేను ఇక్కడికి వచ్చినాను అనుకుంటున్నారా? పక్కన బ్యాగ్ ఉంది, పక్కనే ఇది ఉంది కవర్. ఏంటి వీటిల్లో ఉన్నాయి మెరుస్తున్నాయో చూడాలనుందా? సరే చూసేద్దాం. నేను మీకు చూపించేది మొదటిసారి. ఎప్పుడైతే నేను పసుపు కుంకుమకి వెళ్ళానో అప్పుడు నేను బౌల్లో పెట్టుకొని వెళ్తా. కుంకుమ పసుపు అవి ఏం చేస్తాయి, రెండు మిక్స్ అయిపోతాయి కదా. అయితే ఇంకా అలా కాకుండా తెచ్చుకున్నాను. ఇవి దీంట్లో కొంచెం కుంకుమ వేసాను, అంటే ఉత్తిగా చూపిస్తుంటే కదా, అందుకు కొంచెం కుంకుమ వేసాను. ఇలా వీటిల్లో పెట్టేసి గట్టి ట్యాప్ పెడితే అయిపోతుంది. ఇంకా పడవు ఏం తిట్టిన్నా ఏం కాదు. ఇది అనుకోలే, ఏదైనా గిఫ్ట్స్ ప్యాకెట్స్ ఇచ్చినా అలా వేసొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది బాగుంది. ఈ ఐటమ్ కొన్నాను మొత్తం. ఇదైతే బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తాను. ఇవేంటంటే దేవుడి గదికి ఉంటుంది కదా, దేవుడి గదికి ఇప్పుడు వినాయకుడి పండుగ వచ్చిందంటే వినాయకుడు ఉంటున్నారు, కానీ దానికి సరిపోయే డెకరేషన్ ఉండదు. అందుకే తెచ్చాను. ఇది ఎంత బాగుందంటే గోల్డెన్ లీవ్స్, గోల్డెన్ మామిడాకులు చాలా బాగున్నాయి. కిందలు వచ్చేసింది, వీటికి ఉంటున్నాయి. ఎందుకు చాలా బాగుంది. ఇది ఎలా హ్యాంగింగ్ చేసుకోవాలంటే 2 సీరియల్ కొట్టేసాను. ఇలా ఉంటుంది గోడ, ఆ గోడకి ఇలా వేస్తాం మనం కాబట్టి ఇలా కొట్టేయండి. ఇక్కడ ఒక సీన కొట్టేయండి. అయితే కొట్టేసి ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. ఇలా హ్యాంగింగ్స్కి ఇక్కడ ఒకటి ఇలా వేసేసి ఇక్కడ ఒకటి ఇలా వేసారు. టూ ఇచ్చారు, అలాగ 2 ఇచ్చారు. ఈ 2 ఇలా వేసారు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మధ్యలో వెళ్ళిపోయిన మమ్మీ దీపం పెట్టమని. ఇదైతే చూసేసరికి అయితే ఇలా బాగుంటుంది. అయితే వినాయకుడికి ఇంకా వేరే డిఫరెంట్ వస్తాయి కదా, అప్పుడు గ్రాండ్గా చెప్పుకుంటాం మనం, అప్పుడు బాగుంటాయి. న్యూస్లో ఖైరతాబాద్ ఈరోజు ఇదేంటి ఖైరతాబాద్ నిమజ్జనం, ఖైరతాబాద్ నిమజ్జనం, బాలాపూర్, బడంపేట్ ఇవన్నీ నిమజ్జనమే ఈరోజు. ఇది బడంపేట్ కదా, బడంపేట్లోనే ఉంటున్నాను కదా ఇప్పుడు, అందుకని వెళ్ళలేదు. మా మమ్మీ పడుతుంది. ఇంకా నాకు కూడా ఫీవర్ వచ్చింది కదా, నేను వెళ్ళలేదు. ఫీవర్ వచ్చింది నాకు కూడా. ఫీవర్, కాఫ్, కోల్డ్ 3 ఒకేసారి వచ్చేసాయి. అదే కాక మళ్ళీ మార్నింగ్ మా మమ్మీ చప్పటిపప్పు చేసింది. నాకు చప్పటిపప్పు అంటే ఇష్టం ఉండదు. ఇంకా పెరుగన్నం తిన్నాను, కాఫీ ఎక్కువ అయిపోయింది. ఇంకొకటి లాస్ట్, ఇది చూసే ముందు మీకు ఒకటి సర్ప్రైజ్. లాస్ట్ ఇదనమాట. ఇది ఎంత బాగుంటుందంటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఎంత బాగుంటుంది ఇది. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసుంటారు, దీన్ని చూపిస్తాను. ఇదేనమాట. దీని నుంచి ఒక షార్ట్ కూడా చేశాను, మీకు చూసుంటారా షార్ట్ని. నేను స్నాప్చాట్లో పెట్టానా లేకపోతే యూట్యూబ్లో పెట్టానా, దేంట్లో పెట్టానా గుర్తుకులేదు. నేను ఒకసారి చూసి చెప్తాను. బాగుంది కదా. ఒకవేళ స్నాప్చాట్లో చూసిన వారు మీ ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే లేదు. చూసారుగా ఎంత బాగుందో, బాగుంది కదా. ఇది ఇలా పెట్టుకోవాలి. జుట్టు వచ్చినప్పుడు, అది ఇంత జుట్టు వచ్చినప్పుడు లేకపోతే సౌరం వేసుకొని దానిపైన పెట్టుకోవాలి.
ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారా? క్లిప్స్ పెట్టే అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాగ ఇచ్చారు, దీనికి ఇచ్చారు, మళ్ళీ 3 స్టెప్స్ దాటి దీనికి ఇచ్చారు, మళ్ళీ 3 స్టెప్స్ దాటి దీని లాస్ట్ దానికి దేనికి ఇచ్చారు ఫ్రెండ్స్. దానికి ఇచ్చారు, దీనికి ఇచ్చారు. చాలా బాగుంది. మెరుస్తుంది, మీకు కెమెరాలో కనిపిస్తలేదేమో కానీ వైట్ కూడా ఉంది. ఇది గోల్డే. మీకు ఇంకా కొన్ని చూపిస్తాను కదా, అవి కొద్దిసేపు అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, కొద్దిసేపు ఉంటుంది కాదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. అదైతే మీకు కనుక్కొని చెప్తాను. అది స్నాప్చాట్లో చేస్తాను, యూట్యూబ్లో చేస్తానని. బాయ్. నెక్స్ట్ వీడియోలో మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టాటా.